నూతన సంవత్సరంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి పూజింపదగినటువంటి నామం బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికి కూడా గ్రీటింగ్స్, హ్యాపీ న్యూ ఇయర్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కటి అవకాశాన్ని, మరి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని మనందరికి కూడా అనుగ్రహించినటువంటి రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు, ఆయన మన పక్షా నుండి మనల్ని కాచి కాపాడి సురక్షితంగా పోషించాడు, సంరక్షించాడు, నడిపించాడు. అనారోగ్య సమస్యల్లో మనల్ని లేవనెత్తాడు. ఆర్థిక పరిస్థితుల నుంచి మనల్ని ముందుకు నడిపించాడు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఎదురైనప్పుడు వాటిలన్నింటిలో నుండి మన ముందుకు నడిపించు సురక్షితంగా, భద్రంగా, క్షేమంగా 2026 సంవత్సరం నూతనమైనటువంటి దయా కిరీటాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. మా సంఘ పరిచర్యను కూడా దేవుడు దీవించి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంతంలో 4వ సంవత్సరంలోకి ప్రవేశించినట్లుగా దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవునికి నిండు మనసుతో, గుండెల నిండా కృతజ్ఞతతో దేవునికి మేము స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు మరి దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధించాము, ఆయన మహింపరిచాము కదా. నిండు మనసుతో ఆరాధించారా? దేవుని స్తుతించాలి. ఈ సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశించినట్లుగా కృప చూపించినందుకు. మరి ఈ సంవత్సరంలో అనేక మంది చాలా తీర్మానాలు తీసుకొని ఉంటారు. తీసుకున్నారు తీర్మానాలు. ఏం తీసుకున్నారు? గౌరవమ్మ గారు ఏం తీసుకున్నారు? ఏం తీర్మానం తీసుకున్నారు? నేను చెప్తా, ఓకేనా. పోయిన సంవత్సరం, గతించినటువంటి సంవత్సరంలో ప్రభువుకి నేను ఇది చేయాలనుకున్నా చేయలేకపోయా. రోజు ప్రార్థన చేయాలనుకున్నాను క్రమం తప్పుకోకుండా, కానీ చేయలేకపోయాను. దేవునికి నాకున్న దాంట్లోనే ఇచ్చి దేవుని స్తుతించాలనుకున్నా, కానీ ఇవ్వలేకపోయా. నా చేతులు ముందుకు రాల ఇవ్వటానికి. దేవుని ఆరాధిద్దాం అనుకున్నాను, సరిగా ఆరాధించలేకపోయాను. గుళ్ళో ఒక అడిగేసాను, బయటికి వెళ్ళిన తర్వాత మరలా నా జీవితం పాత జీవితం లాగానే, ఎప్పుడులాగానే బూతులాడుతూ, అబద్ధాలాడుతూ, మోసకరమైనటువంటి జీవితాన్ని అక్రమ సంబంధాలతో కొనసాగుతూ, అంటే మీ గురించి కాదు, ఇంకొంతమంది అంటే యూట్యూబ్లో కూడా చాలామంది చూస్తూ ఉంటారు. అట్లా మిమ్మల్ని కూడా పరీక్షించుకోండి. కాబట్టి ఈ విధంగా బ్రతికినటువంటి జీవితాలు మావి. అయితే వీటి నుంచి ప్రభువా 2020 సంవత్సరంలో వీటన్నిటిని పక్కన పెట్టేసి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా. నా పాత బ్రతుకుని సమాధి చేసి 2026లోనైనా ప్రభా నీ సన్నిధిలో మనసారా నిండు మనసుతో, కృతజ్ఞతా భావంతో ప్రభా నీ కొరకే నేను బ్రతుకుతా, నీ పరిచర్యలోనే నేను కొనసాగుతా నాయన, నీ పాద సేవలోనే నేను ఉంటాను. నా నోరు తెరిస్తే నిన్నే స్తుతిస్తా, నా నోరు తెరిస్తే నీ మాటలే, నీ స్వార్థనే ప్రకటిస్తా. నా నోటు నుంచి అబద్ధం రానిను, నా నోటు నుండి ఇతరులను బాధించేటువంటి మాటలు రానినని ఎవరైనా తీర్మానం తీసుకున్నారా? పోయిన సంవత్సరం అబద్ధం ఆడలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి దయచేసి. పోయిన సంవత్సరం ఎవ్వరు మోసం చేయలేదండి మేము అన్నటువంటి వాళ్ళు, ఖచ్చితంగా ఉన్నాం, నికరసుగా ఉన్నాం అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాపంలో పడిపోయినటువంటి వారమే. ఈ సంవత్సరం అయిన ప్రభు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. బైబిల్లో ఉంటుంది, వాక్యంలో ఉంటుంది. తండ్రి చెప్తా ఉన్నాడు, తీసే ఈ చెట్టుని, పాత సంవత్సరంలో సరిగ్గా ఫలించలేదు, ఫలించినటువంటి చెట్టుని నరికేసేయి, అక్కర్లా మనకి అంటే వేసే అడ్డం పడిపోయాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ సంవత్సరం కూడా ఒక్క అవకాశాన్ని నా బిడ్డలకి, నా అవకాశాన్ని నేను మళ్ళీ పాదు చేస్తా, చెట్టుకి నీళ్లు పోస్తాను, ఎరువేస్తాను, మరలా ఫలింపచేసే విధంగా నేను కష్టపడతాను, నేను చూసుకుంటాను, ఒక్క అవకాశం ఇవ్వా అని ప్రభు అడ్డం పడి అడిగితే 2020 సంవత్సరంలోకి దేవుడు మనందరం కూడా ప్రవేశింపచేశాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈసారైనా జాగ్రత్తగా ఉండండి, తీర్మానాలు తీసుకోండి. మీ నోటి నుంచి బూతులు రాకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. మరి ఇతరులు బాధ పెడతా ఉంటుంటే మరి నేను ఉండలేకపోతున్నాగా, ఉండాలా. వస్తాయి శ్రమలు, వస్తాయి శోధనలు వస్తాయి, కానీ వాటన్నిటిలో కూడా మనం నిలబడాలా. అన్నీ బాగుంటే ప్రభుని ఆరాధించమంటే అందరూ ఆరాధిస్తారు కదా, అందరూ ఆరాధిస్తారు. శ్రమల్లోనే దేవుని ఆరాధించడం నేర్చుకోవాలా. నీ నోటిని కంట్రోల్ చేసుకోవాలా, అదుపులో పెట్టుకోవాలా. హృదయం శుద్ధి లేకుండా, నోటికి కళ్ళి వేయకోకుండా నువ్వు ఎంత భక్తి ఎన్ని సంవత్సరాలు ప్రదర్శించినా అది వేస్ట్ అని చెప్పేసి యాకోబు గారు చెప్తున్నారు తన పత్రికలో. ఉంటావు మరి అలాగా?
ఇప్పటివరకు నీ భక్తి అంతా వేస్ట్ ఏమో. ఈ సంవత్సరంలో సరే నిజమైన భక్తిని దేవుడు మీకు తోడుగా ఉండి నిజమైన భక్తిని ప్రదర్శించినట్లు కృపను అనుగ్రహించునుగాక. ఆమెను చెప్దాం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడు జాగ్రత్తగా ఆలకిద్దాం. నూతనము అంటే ఏంటి? క్రొత్తది కదా. ఈ మాట అందరూ తెలుసు. నూతన సంవత్సరం అనగానే క్రొత్త సంవత్సరంలోకి మనము ప్రవేశించాం. అన్ని కొత్త బట్టలు వేసుకుంటాము, క్రొత్తగా ఉంటాం, చూస్తాము కదా. ఎక్కడ లేని ఎన్ని వచ్చేస్తూ ఉంటాయి. సరే, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది, ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడో ఈరోజు కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొచ్చిన అంశాన్ని మీ గుంపులో తీసుకొస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరవండి. బైబిల్ లేనటువంటి వాళ్ళు బైబిల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు లేనటువంటి వాళ్ళు చెవులు నాకెళ్ళి రెక్కించి ఆలకించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడు అది మొలుచును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మనందరిని కూడా ఉద్ధరించడానికి, బలపరచడానికి ఒక చక్కటి వాగ్దానాన్ని చెప్తున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. నూతనం అంటే చెప్పాను, క్రొత్త. క్రియ అంటే ఏంటి? పని. క్రియ అంటే ఏంటి? పని. ఒక నూతన పనిని నేను చేయబోతున్నానని ప్రభు ఈ 2026 సంవత్సరంలో తన వాగ్దానాన్ని ఇచ్చి మనందరూ కూడా బలపరుస్తున్నాడు. అది ఇప్పుడే మొలుచున్నా. అది ఎప్పుడుకో 10 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో నువ్వు బ్రతుకుంటే అది మొలిచిద్దిలే అని చెప్పేసి అంటలే దేవుడు. అది ఇప్పుడే మొలిచిద్ది అని చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన క్రియలు చేసేటువంటి దేవుడు. ఏం చేస్తాడు ఆయన? క్రియలు అంటే ఏం చెప్పాను? పని చేసేటువంటి దేవుడు. సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, మనందరూ కూడా నిర్మించినటువంటి దేవుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమును కలుగజేసినటువంటి దేవుడు ఈరోజు వరకు కూడా చేతులు కట్టేసుకొని కామ్గా కూర్చోలేదు. నా సమయం అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇక నేను రెస్ట్లోకి వెళ్ళిపోతాను, తలుపులేసేయండి రా, ఇక ఎవరిని రాని మాకండి, రేపు చూసుకుందామండి అని చెప్పేసి తలుపులేసేసి లోపల విశ్రాంతి తీసుకున్నటువంటి దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన నిత్యము మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. మనల్ని యావత్ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన నోటి మాట ద్వారా సృష్టి యావత్తును కూడా జరిపిస్తున్నటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రతి దినము చేతులు కట్టుకొని వాళ్ళు పనులేళ్ళు వాళ్ళు పడతారు, వాళ్ళు పాటలేళ్ళు వాళ్ళు పడతారు, బాధలు వాళ్ళు పడతారు, మనకి ఎందుకులే అన్నట్టుగా దాటిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నూతన క్రియని చేయబోతున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్లో చాలా ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించారు. చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ కూడా మనల్ని బలపరచడానికి ప్రభు పలికించినప్పుడు అవి మన జీవితంలో, నిజ జీవితంలో వాటిని నెరవేర్చాలంటే ఆ వాగ్దానాలను మనం ఎత్తిపట్టి ప్రతిదినం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానంలో పొందుకున్నట్లుగా, ప్రభా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో జరిగించు ప్రభా అని నీవు ప్రతిదినము దేవుణ్ణి అడగాల. దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఒక నూతన క్రియను నేను చేయబోతున్నాను, నేను పని చేసేవాడిని. అందుకే నేను బైబిల్ సెలవిస్తుంది, ఎవరు కూడా సోమరులుగా ఉండకూడదు, పని లేనటువంటి వారికి ఎవరు కూడా ఉండకూడదు, ఖాళీగా ఎవరు తిరగకూడదు. అందుకని అందరూ కూడా కష్టపడి పని చేయాలి. నువ్వు కష్టపడి పని చేస్తేనే నీ కష్టాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు కాముగుండు, నేను చూసుకుంటానని చెప్పేసి అంటలా. నువ్వు పని చేయి, నేను నీకు తోడై ఉంటా, నేను బలపరుస్తా అని చెప్తున్నటువంటి దేవుడు. ఆయన పని చేసేటువంటి దేవుడు. ఆయన క్రియలు మన ఎడల జరిగించాలని నిత్యం చూస్తున్నటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరంలో మనందరం బలపరచడానికి ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానం. ఆయన మాట ఏంటి తెలుసా? నేను ఒక నూతన క్రియను నీకు చేయబోతా ఉన్నాను. దేవుడు క్రియలు చేసేటువంటి దేవుడు. ఆ క్రియలు ఎలా ఉంటాయంటే గొప్ప క్రియలు అని ఉంటాయి, గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. ఏవేలు చెప్తా ఉన్నాడు, ఏవేలు ప్రవక్త ప్రవచిస్తూ 2వ అధ్యాయము 21వ వచనం తీయొద్దు, తర్వాత చదువుకోండి. 2వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నాడు, దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయము, నేను నీ ఎడల గొప్ప కార్యములను చేయబోతా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేశమా అన్నటువంటి ఆ పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని చదవండి. దేశం అన్నటువంటి పేరు తీసేసి మీ పేరు పెట్టుకొని ఒకసారి చదవండి. నేను చదువుతున్నా. గోపాల్ భయపడకు, సంతోషించి గంతులు వేము, నేను నీ ఎడల గొప్ప కార్యములను
చేయబోతా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పేరు పెట్టుకున్నారా? మీ పేరు పెట్టుకుని చదువుకోండి. తర్వాత దేవుడు చక్కటి వాగ్దానం అది కూడా చెప్తున్నాడు. ఆయన గొప్ప కార్యములు జరిగించేటువంటి దేవుడు. సంతోషించి గంతులు వేయి. గతించినటువంటి సంవత్సరంలో భయపడిపోయామేమో, గతించినటువంటి సంవత్సరంలో ఏదో ఒక కలవరముతో, ఏదో ఒక ఆందోళనతో, నిరుత్సాహంతో కృంగినటువంటి సమయంలో, సంతోషం కోల్పోయి, శాంతి లేక, సమాధానం లేక, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది, నా పరిస్థితి ఏంటని దిక్కు దశ లేనటువంటి వాడిగా ఉంటే, దేవుడు నిన్ను బట్టి ఈ నూతన సంవత్సరంలో ఆయన నూతన క్రియను చేయబోతున్నాడు. ఆ క్రియలో గొప్ప కార్యమును జీవితంలో చేసి నిన్ను భయము నుంచి తొలగించి సంతోష సమాధానాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒక నూతన క్రియను చేస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నప్పుడు, ఏ క్రియలు చేస్తావు ప్రభువా అని నువ్వు ప్రశ్నించుకుంటే, దేవుడు చాలా క్రియలు ఉన్నాయి నూతన క్రియలు. అయితే 3 నూతన క్రియలు మీ ముందుకు తీసుకొచ్చి ఈ నూతన సంవత్సరం ప్రసంగాన్ని మీ ముందు పెట్టి నేను ముగింపులోకి తీసుకొస్తాను. ఆయన నూతన క్రియ అన్నాడు అంటే కొత్త పనులు చేస్తా, కొత్త క్రియలు చేస్తా, నువ్వు పెన్నడు లేని విధంగా నీ జీవితంలో సరికొత్తదైనటువంటి నూతన క్రియలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తా ప్రియబిడ్డ అని దేవుడు సెలవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు పని చేసేవాడువు, నువ్వు క్రియలు చేసేవాడువు, నూతన క్రియలు నా ఎడల జరిగిస్తానని చెప్తా ఉన్నావు కదా, ఏ క్రియలు చేస్తావు ప్రభా నూతన క్రియలు అని ప్రశ్నించుకుంటే, దేవుడు చెప్తున్నటువంటి మాటలు నూతన క్రియ, ఇది అండర్లైన్ చేసుకోండి, ఓకేనా? నూతన క్రియ ఏం చేయబోతున్నాడు? నూతనత్వం అని మనం ప్రశ్నించుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నూతన క్రియ చేస్తున్నాడు. ఏ క్రియ చేయబోతున్నాడు? మొదటిగా చూస్తే చదవండమ్మా. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగజేతును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిస్తానంటున్నాడు? ఏం ఇస్తావు ప్రభువా? నువ్వు నూతన క్రియలు మా ఎడల జరిగిస్తానంటున్నావు, ఏం చేస్తావు నూతన క్రియ అంటే ప్రభు సెలవిస్తా ఉన్నాడు. మొదటిగా నేను నూతన హృదయమును, నూతన స్వభావమును నీకు కలుగజేతును. ఇదేనా స్తోత్రం చెప్పండి గట్టిగా. నూతన హృదయాన్ని ఇస్తాను నీకు, మొదటిగా నూతన స్వభావాన్ని ఇస్తాను, మూడోది రాతి గుండెను మార్చి. ఈ రోజున చాలామంది గుండెలు ఏ విధంగా తయారైపోయినాయి అంటే, కఠినమైనటువంటి గుండెలు కర్కోటంగా తయారైపోయారు. రాతి గుండు, మొండి లాంటి హృదయాలు, బండలాంటి హృదయాలు అయిపోయినాయి. వాళ్ళ జాలి లేదు, దయ లేదు, కృప లేదు, కనికరం లేదు, ప్రేమే లేదు. అసలు ఎదుటి వ్యక్తి ఏమైపోయినా, పక్కింటి వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదండి అన్నట్టుగా, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, ఇక నుంచైనా సరే రాతి గుండె నేనేం చేస్తానో తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. ఉన్నావా? రాతి గుండె కలిగి ఉన్నావు నువ్వు? ఇప్పటి వరకు అదే జీవితాన్ని కలిగేవా నువ్వు? జాలి లేకోకుండా, కర్కోటంగా, కఠినంగా, భర్త ఎడల జాలి ఉండదు, బిడ్డల ఎడల జాలి ఉండదు. అలాగే పురుషులు కూడా భార్య ఎడల ఏమైపోతే నాకెందుకన్నట్టుగా తన స్వార్థం చూసుకొని బయట ఎట్లా పడితే అట్లా తిరిగేసి వస్తాడు. తిన్నారో తినలేదో అని కూడా పట్టించుకోకుండా ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద తిరిగేసి ఇంటికి వచ్చి కాంబు అనుకుంటాడు. అమ్మా తిన్నావా, పిల్లలకేం పెట్టావా అని కూడా అడగడం. ఎట్లా అంటే ఏమంటారు? జాలి లేదు, కఠినత్వం, కర్కోటం, స్వార్థం. ఈ రోజున ఆ విధంగా పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి. రాతి గుండె లాంటి స్వభావం నీలో ఉంటే ప్రభు చెప్తా ఉన్నాడు, నీ రాతి గుండెని నేను మాంసము గుండె మారుస్తూ ఉంటాను. అయితే ఇది మార్చబడాలంటే ముందు నీ హృదయం మార్చబడాలా. హృదయం మార్చబడాలా. నీ హృదయాన్ని నేను పక్కన పెట్టేసి నూతన హృదయముగా మారుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను నూతన క్రియ చేస్తున్నాగా మొదటిగా నేను చేసేది ఏంటంటే, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన మనస్సుని నీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నీకు ఇస్తాను. నాకు కావాలి ప్రభు అన్నటువంటి వాళ్ళు ఆమె చెప్పండి, గట్టి చెప్పండి. సందేహంతో అన్నారంటే మాకు అక్కర్లేదులేండి, అవన్నీ మాకెందుకు అన్నట్టు కాదు. ఎప్పుడా బ్రతుకుతాలంటే క్యాలెండర్లో డేట్ మారుతుంది, సంవత్సరాలు మారుతుంది, మా బ్రతుకులు ఇట్టా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటాను చెప్పు. క్యాలెండర్ మరి 2020 ఏంటి ఇప్పుడు ఏం ఉద్ధరించింది ఏంటి? ఎప్పటి నుంచో చూస్తాను ఉన్నాం మేము, ఎప్పుడో నిక్కరలు వేసుకున్నాం, ఇప్పుడు లింగీలు కడుతున్నాం ఏంటి అంటారు చాలామంది కదా. మనుషుల్లో మనసు మార్పు లేదు, హృదయాలు మారట్లేదు, కఠినంగానే ఉండిపోతూ ఉన్నాయి.
దేవుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట, నూతన హృదయాన్ని ఇస్తాను. ఈ రోజున మానవ హృదయాన్ని మార్చేటువంటి వారు ఎవరైనా ఉన్నారా ప్రశ్నించుకుందాం. పాడైపోయినటువంటి ఒక టీవీకి ఒక మెకానిక్ ఉన్నాడు. పాడైపోయినటువంటి ఏసీ పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తే దాన్ని బాగు చేస్తాడు. పాడైపోయినటువంటి ప్రతి వస్తువుని మార్చడానికి, రీప్లేస్మెంట్ చేయడానికి, బాగు చేయడానికి అనేక టెక్నాలజీ ఈ రోజున వచ్చేసినాయి. అనేక మంది మెకానిక్లు ఈ రోజున అన్ని రంగాల్లో ఉన్నారు. వైద్య రంగంలో కూడా ఉన్నారు. తెలుసా, పెరిగిపోతూ ఉంది ఈ రోజున. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పెరిగిపోతూ ఉంది ఈ రోజున. మానవ యొక్క అవయవాలను కూడా మార్చేస్తూ ఉన్నారు ఈ రోజున. కిడ్నీ పోయిందా, తీసేయండి రా, వేరే కిడ్నీ వేయచ్చు. అవునా, లంగ్స్ పోయినా వేరే వేయచ్చు. రక్తం పాడైపోయింది, ఒక పర్వాలా తీసేసేయండి, వేరే రక్తం మార్చేసేద్దాం అని. అవయవాలు చెడిపోయినప్పటికీ కూడా వాటిని మార్చేటువంటి పద్ధతి, టెక్నాలజీ ఈ రోజున చాలా పెరిగిపోయింది. మెడిసిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఎక్కడో లండన్లో ఉన్నటువంటి డాక్టరు సిస్టంలో అక్కడ పని చేస్తుంటే ఇక్కడ రోబో వచ్చి ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. అమ్మో ఏంటమ్మా దగ్గరికి వస్తున్నావు అంటే అది ఊరుకోదు, పారిపోటానికి ఆగే అంటది రోబో. డాక్టర్ గారు ఉంటారు అక్కడ ఆపరేషన్ థియేటర్లో. ఆయన ఎక్కడో లండన్లో, అమెరికాలో ఉంటాడు. అక్కడ ఆపరేటింగ్ అక్కడ చేస్తాడు, ఇక్కడ పని అయిపోతాడు. అలాంటి టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో వచ్చినాయి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అన్నీ పాడైనప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది పాడైనప్పటికీ కూడా వాటిని రీప్లేస్మెంట్ చేయడానికి, వాటిని సరి చేయడానికి, మరలా తిరిగి వాటిని పని చేయడానికి ఈ రోజున టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కానీ మానవ హృదయం చెడిపోయింది, మానవ హృదయం పాడైపోయింది. మరి మానవ హృదయాన్ని బాగు చేసేటువంటి వస్తువులు కానీ, పరికరాలు కానీ, ఏదైనా టెక్నాలజీ అందుబాటులో ఉందా అంటే లేనే లేదు. ఈ రోజున బెంగళూరులో కొంతమంది కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మీ పాత ఇంటిని మాకు ఇస్తే మళ్ళీ తిరిగి కొత్త ఇంటిగా మార్చేస్తామంటున్నారు. పాత ఇల్లు ఏమైపోద్ది, ఒక 20-30 సంవత్సరాలు గడిచినటువంటి ఇల్లు ఉందని దాన్ని చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కిరిస్తూ ఉంటుంది కదా. రంగంతా పాడైపోద్ది, చిన్న చిన్న పిసుకులు ఊడిపోయి ఉంటాయి, కొన్ని చిట్లు పోయి ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమిస్తున్నారు తెలుసా, మీ పాత ఇంటిని మా చేతిలో పెట్టండి, మళ్ళీ తిరిగి మీ కొత్త ఇంటిని మీ చేతులకు మేము పెడతామంటున్నారు. అంటే ప్రతిదీ పాడైపోయినటువంటి ప్రతి దాన్ని కూడా ఈ రోజున బాగు చేసి ఒక నూతనంగా ఇవ్వటానికి చూస్తూ ఉన్నారు. కానీ మానవ హృదయాన్ని నూతన పరిచేది ఎవరు? చెడిపోయినటువంటి మానవ జీవితాన్ని సరిచేసేది వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు రావాలి, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే పాడైపోయినటువంటి మానవ హృదయాన్ని బాగు చేసేది ఆయన మాత్రమే. కాబట్టి మరెక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను హృదయం బాగుపడదో. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, ఇదే మాట నేను మొన్న కూడా చెప్పాను, మీ ముందు కూడా తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇట్లాగే ఇద్దరు వ్యక్తులు, ఒక అక్క ఒక తమ్ముడు, చక్కగా వరండాలో కూర్చొని బైబిల్ చదువుతున్నాడు తమ్ముడు. అక్క చదవమంటుంది, చక్కగా తమ్ముడు చదువుతూ ఉన్నాడు. అలా చదువుతూ ఉంటుంటే అటువైపు మార్గంలో నడుస్తున్నటువంటి ఒక నాస్తికుడు నన్ను ఎవరిని పిలుస్తారంటే, దేవుడు లేడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఈ సృష్టి అంతా కూడా, ప్రకృతి అంతా కూడా దానికదే వచ్చేసింది, అకస్మాత్తుగా అదే వచ్చేసింది అన్నట్టుగా దేవుని నమ్మనటువంటి వారిని నాస్తికులు అని పిలుస్తారు. ప్రపంచంలో చాలామంది ఇదో గుంపు ఉంది. అలాంటి వ్యక్తి అటు వెళుతూ వీళ్ళని చూశాడు, గబగబ వచ్చి తట్టుకోలేకపోయాడు. బైబిల్ చదువుతుంటే తట్టుకోలేకపోయాడు, గబ వచ్చేసాడు. యవనస్తురాలను ఉద్దేశించి చెప్తున్నాడు, అమ్మా బుద్ధి లేదు నీకు, సమయం ఎందుకు అలాగ వేస్ట్ చేస్తున్నావు, చక్క జ్ఞానవంతురాలకు కనపడుతున్నావు, యవన కాలంలో ఉన్నావు, ఆ చెడిపోయినటువంటి పుస్తకాన్ని, చెడ్డ పుస్తకాన్ని ఎందుకు చదువుతున్నావు, నీ సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు, నీ జ్ఞానం లేదా బుద్ధి లేదన్నట్టుగా గద్దించాడు. ఎందే ఆయన చెప్పేటువంటి మాటల ఆక్రోశాన్ని దింపుకునేలాగా ఓర్పుతో విని, ఇప్పుడు అంకుల్ నేను ఒక మాట చెప్పనా అని చెప్పేసి అంది. చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఒక మాట చెప్తాను అంకుల్, ఈవిడు నా తమ్ముడు, ఈ బైబిల్ చదువుతున్నాడే వీడు నా తమ్ముడు. ఒకప్పుడు వాడి జీవితం ఎలా ఉన్నదంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితం. ఎలా బ్రతికోడంటే రోజు తాగేవాడు, ఉద్యోగం చేస్తున్నాడు కానీ రోజు తాగేవాడు. నెల అయ్యేపటికి డబ్బులు వచ్చాయి కానీ మా అమ్మకి మా నాన్నకి ఇచ్చేవాడు కాదు. ఆ డబ్బులు వాడే తాక్కుంటా, స్నేహితులు ఖర్చు పెట్టుకుంటా, రోడ్ల మీద తిరిగేసి ఎప్పుడుకో అర్ధరాత్రికి అనరాత్రికి మా ఇంటికి వచ్చినప్పుడు వాడు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి 2 కళ్ళు వేసుకొని మా ఇంటిల పాదు చూస్తూ ఉంటుంటే వాడు అడుగు పెట్టంగా ఇల్లు అప్పటి వరకు శాంతిగా ఉండేది, ఒకేసారి అలజడి వచ్చేసేది, భయం పుట్టేసేది మాకు. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఎక్కడ కొడతాడో తెలియదు, ఏ వస్తువును పగల కొడతాడో తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు మా తమ్ముడు. స్నేహితులతో తిరిగేవాడు, ఏ మాట పడితే ఆ మాట, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నటువంటి నా తమ్ముడు ఒక రోజున దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆ వాక్యం వాడిని తాకింది. ఈ రోజున వాడి జీవితాన్ని మార్చుకొని నూతనంగా జీవిస్తూ ఉన్నాడు. అబద్ధలాడో
మోసం చేయట్లా. అప్పుడు మా నాన్న మా అమ్మని ఎలా పడితే అలాగ తిట్టేవాడు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేవాడు. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టేశాడు. నెల వచ్చేప్పటికే ఆ డబ్బులు తీసుకొచ్చి సంపాదించినటువంటి డబ్బులు, నాన్న ఇదిగో ఖర్చు పెట్టిన ఇంట్లోకి అని చెప్పేసి చక్కగా ఇస్తున్నాడు అంకుల్. ఇప్పుడు పాడైనటువంటి ఈ పుస్తకమే, పాడైనటువంటి పుస్తకం అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, చెడ్డ పుస్తకం అని చెప్తున్నారు కదా, చెడిపోయినటువంటి పుస్తకం అని చెప్తున్నారు కదా. చెడిపోయినటువంటి పుస్తకం అయితే చెడిపోయినటువంటి నా తమ్ముని ఎందుకు బాగు చేసింది? చెడ్డ పుస్తకం అయితే నా తమ్ముడు చెడిపోయి ఉన్నాడు, చెడిపోయినటువంటి వాడిని మంచి వ్యక్తిగా ఎలా మార్చగలిగింది అంటే ఇక అతని దగ్గర ఏమైనా సౌండ్ ఉందా? ఏం చెప్పగలడో? ఇది చెడిపోయినటువంటి పుస్తకం కాదు. ఈ రోజున మనుషుల్ని, కఠినమైనటువంటి మనుషుల్ని, వాక్యం చెప్తున్నట్టుగా రాతి గుండెలను, కఠోరమైనటువంటి వాళ్ళని, నరహంతుకులను, భయంకరమైనటువంటి మాంత్రికులను సైతము మారుస్తున్నటువంటి బలమైనటువంటి వాక్యము దేవుని వాక్యము. ఆ వాక్యమే దేవుని యొక్క మాట కాబట్టి ప్రతి ఒక్కరూ సరిచేయబడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సమాజాన్ని ఈ రోజున ఉద్ధరించేవారుగా, తల్లిదండ్రులకి చక్కగా భయభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజున బతుకుతున్నారంటే కేవలము బైబుల్ అని చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచి పుస్తకం అండి ఇది! ఎంతమంది చెడిపోయినటువంటి పుస్తకం కాదు. ఎంతమంది సాక్ష్యాలు ఈరోజు వింటున్నాం లోకంలో. అందుకే నువ్వు వాక్యం చెప్తా ఉంది, దేవుడు చెప్తా ఉన్నాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను. నీ స్వభావంలో మార్పు రావాలి, నువ్వు హృదయంలో మార్పు రావాలి. ఇప్పుడు వరకు అనేక మందిని ఇబ్బంది పెట్టేటువంటి జీవితంగా నువ్వు ఉన్నావేమో, అనేక మంది జీవితాల్లో సంతోషాన్ని దూరపరిచినటువంటి వ్యక్తులుగా నువ్వు ఉన్నావేమో. ఈ నూతన సంవత్సరంలో నేను ఒక నూతన క్రియని నీ పట్ల జరిగించబోతా ఉన్నాను. నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. నూతన హృదయాన్ని లేదంటే నూతన స్వభావాన్ని దేవుడు ఇస్తానన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలా? వాగ్దానం ఇచ్చేసాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి తొంగుంటే పని అవ్వదు. పడుకుంటారా అని చెప్పేసి దుప్పట్లు కప్పేసుకుని గొరక తీసేసి మళ్ళీ శుక్రవారం వచ్చింది పదనరా అని చెప్పేసి వచ్చేసి ఒక హల్లెలూయ, ఒక ప్రార్థన అని చెప్పేసి వెళ్ళిపోతే నీ జీవితం ఎక్కడేసిన గొంగడే అక్కడే. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇంకా ఎందుకు అలజడి? భార్యాభర్తల మీద ఎందుకు అలా అలజడి కొనసాగుతూ ఉంది? ఎందుకు కలవరం? ఎందుకు ఆందోళన? ఎప్పుడు తిట్టుకోవటమే, ఎప్పుడు బూతులాడుకోవటమే, శాంతి లేదు, సమాధానం లేదు. ఆ బిడ్డలు కూడా తల్లిదండ్రులు చూసి భయపడిపోతూ ఉన్నారు. ఏంటి కుటుంబంలో ఈ విధంగా? ఇంకెన్నాళ్ళు నా తల్లిదండ్రులు ఈ విధంగా ఇలా తిట్టుకుంటూ ఇదే లోకానుసారంగా గడుపుతాం. చాలామంది యవనస్తురాళ్ళు ఈ రోజున కుటుంబ జీవితంలో, నా భర్త మారాలంటున్నారు కానీ ముందు నీలో మార్పు ఉందా? నా భార్య మారాలనుకుంటున్నాడు భర్త కానీ ముందు నీలో మార్పు ఉందా? మార్పు అనేది నీలో నుండి మొదట రావాలి. చాలాసార్లు చెప్పే ఈ మాట, మార్పు లేనటువంటి జీవితాలు, హృదయంలో మార్పు లేదు, ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే. ఇంకా బిడ్డలు ఏం నేర్చుకుంటారు? ఎంతవరకు ఈ విధంగా నీ జీవితం కొనసాగిస్తావు? ఎప్పుడు మారుతావు? ముందు నీ జీవితాన్ని ప్రభు చేతులు పెడితే ప్రభు చెప్తున్నాడు, నీ జీవితాన్ని నాకు అప్పచెప్తే నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను. రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు డాక్టర్ గారి చేయి వేసి పరీక్షిస్తాడా లేదా? లేదంటే రిపోర్ట్స్ తీసుకొచ్చిన పలానా ప్రాబ్లం ఉందమ్మా, నీకు సర్జరీ చేయాలా అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి రా బాబు, ఆపరేషన్ చేద్దామని చెప్పేసి కత్తి తీసుకొని వస్తే డాక్టర్ గారు మర్యాదగా ఉండదు, కత్తి నా మీద పెడితే ఏమనుకుంటున్నావు? పట్టుకున్నాను, చెప్తా నీ పని ఏంటో, ఎక్కడికి ఏడవాలంటే అక్కడికి ఏడుతా అంటే నీ రోగం పోద్దా చెప్పండి. డాక్టర్ గారు చేయాలిగా, ఆ సర్జరీ చేయాలి కదా. అంటే నీ బాడీని డాక్టర్ గారికి అప్పచెప్పాలా లేదా? నీ రోగాన్ని ఆయనకి అప్పచెప్తాను, ఏం చేస్తాడు? ఆ రోగాన్ని తీసేస్తాడు, సరిచేసి సర్జరీ చేసి తీసేసి మళ్ళీ చక్కగా ఇస్తే నువ్వు బతుకుతావు, అంతేనా? మరి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ప్రభు నీకు ఇవ్వాలని చూస్తుంటే నువ్వు దూరంగా ఉండే ఇస్తావు ప్రభా సరే ఇచ్చే అని చెప్పేసి తిరిగితే ఎట్లా? నీ జీవితాన్ని ప్రభు చేతిలో, ఒక డాక్టర్ చేతిలో ఏ విధంగా అయితే పెట్టావో నీ రోగం పోగొట్టుకోవటానికి, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాయా? నూతన హృదయాన్ని నాకు ఈ ప్రభువా, నూతన మనసును నాకు ఈ ప్రభా, నూతన స్వభావాన్ని ఇవ్వు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను మార్చు అని చెప్పేసి ఆయన చేతిలో పెట్టి నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు? సర్జరీ చేస్తాడు. ఏది చెడు ఉందో, ఏది ఉందో దాన్ని తీసేస్తాడు. ఇంకెంతకాలం ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టుకోకుండా ఇంకా లోక ఆశల వైపే తిరుక్కుంటా, ఇప్పుడు కాదులే పాస్టర్ గారు తర్వాత చూసుకుందాంలే, 2024 అయిపోయింది, 2025 పోయింది, 26లోకి వచ్చి ఇప్పుడు కూడా అదే ఆలోచన కలిగి ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, ఇప్పుడు కాదులే నా తర్వాత చూసుకుందాం, ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి
ఆలోచన చేస్తున్నావా? రక్షణ విషయంలో, మార్పు లేనటువంటి విషయంలో అదే జీవితాన్ని ఇంకా కొనసాగిస్తున్నావా? ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఆ విధంగానే కొనసాగిస్తావు? ఇంకెంతకాలం సాతాను చేతుల్లో, అపవాది చేతుల్లో, లోకస్తుల చేతుల్లో, మనుషుల చేతుల్లో నీ జీవితాన్ని పెట్టేసి ఇంకా చిన్నాభిన్నం చేసుకుంటావు? దానివల్ల నీకేంటి ఒరిగింది? ఈ కొత్త సంవత్సరంలో సరే నీ జీవితాన్ని ప్రభు చేతులు పెడతావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు అడుగుతున్నాడు, రా నా దగ్గరికి, నా చేతుల్లో పెట్టమ్మా నా జీవితాన్ని, నీకు క్రొత్త హృదయాన్ని ఇస్తాను, క్రొత్త హృదయాన్ని ఇస్తాను, క్రొత్త ఆత్మనికి ఇస్తా, క్రొత్త స్వభావాన్ని ఇస్తా, నీ రాతి గుండెని మారుస్తా. నేను మారిన తర్వాత వస్తాలే పాస్టర్ గారు, నేను మారిన తర్వాత వస్తానులే, నేను తాగుబోతానని విడిచిపెట్టిన తర్వాత వస్తాను, అబద్ధాన్ని, మోసాన్ని వదిలిపెట్టి వస్తాను, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి, అన్నీ వదిలిపెట్టిన తర్వాత అప్పుడు వస్తాను అంటే నీ వల్ల అయ్యేది కాదు. అది ఎప్పటికీ అవ్వదు, అది నీ వల్ల కాదు అది. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తా మాట 5వ అధ్యాయము 17 వచనంలో అంటాడు, ఒక మాట చెప్తా ఉంటాడు, ఎవరైతే క్రీస్తు యేసు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంట? నూతన సృష్టి, పాతవి గతించెను. ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అంటే బయట లేకోకుండా, అపవాది చేతిలో లేకుండా, ఎవరైతే క్రీస్తునందు ఉండాలని ఆసక్తి, ఆశతో ఉంటారో వాళ్ళంట ఎలా ఉంటారంట? నూతన సృష్టి. అంటే క్రొత్త హృదయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఎలాగ మార్చబడతావు అంటే నూతన సృష్టిగా మార్చబడతావు. నూతన స్వభావం, క్రీస్తును ధరించి క్రీస్తు పోలినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఇక పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. సమస్తము ఏమైపోతాయంట? నూతనమే. మరి నూతన జీవితాన్ని కొనసాగించాలని ఆశపడితే ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ నూతన సంవత్సరం 2026లో నా దగ్గర రా ప్రియ దేవుని బిడ్డ, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నీ ఎడలో నూతన క్రియని చేయబోతున్నాను, అది ఇప్పుడే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇదే నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయం అని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఇంకెంతకాలం ఆలోచిస్తావు? రా ప్రభు దగ్గరికి. ఈ నూతన సంవత్సరం నూతన స్వభావాన్ని నువ్వు ధరించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభా, ఇదిగో నా జీవితాన్ని చేతిలో పెడుతున్నానని చెప్పగలవు ప్రభు దగ్గరికి? ఆయన నూతన క్రియను చేయబోతా ఉన్నాడు. రెండో చూద్దాం, ఆయన ఏం క్రియ చేయబోతా ఉన్నాడు అని ఆలోచించి వెళ్తే రెండో మాటగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ఆయన నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన నూతన క్రియ ఏంటంటే నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. రెండోది నూతన క్రియ ఏం చేయబోతున్నాడంటే నూతన బలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందిదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలసిపోలేదు, ఒకటే అలసిపోకుండా పైకి ఎగురుతారు, పరిగెత్తుదురు. రెండోది సొమ్మసిల్లగా నడిచిపోదురు. ఏం చెప్పినాడు? నూతన క్రియ అని చెప్పినప్పుడు రెండోది ఏముంది అక్కడ మాట? యెహోవా కొరకు ఎదురు చూచువారు వారేం పొందుతారంట? నూతన బలము పొందుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నూతనమే. నూతన హృదయం ఇస్తా అన్నాడు. రెండోది నూతన బలమును నీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. భౌతిక సంబంధమైనటువంటి బలాన్ని గురించి ప్రభు మాట్లాడతలేదు, కానీ ఆత్మలో నూతన బలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని పౌలు చెప్తున్నాడు, అయా బాహ్య సంబంధమైనటువంటి శరీరము కృషించిపోయినప్పటికీ కూడా ఆంతర్య పురుషుడు బలాన్ని పుంజుకున్నట్లు కృపను అనుగ్రహించాయా అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఏనండి నాకు బాహ్య పురుషుడు అంటే ఏంటి? బాహ్య శరీరం అంటే ఏంటి? మనం ఇప్పుడు కలిగి ఉన్నటువంటి శరీరము, ఇప్పుడున్నటువంటి శరీరమే ఎప్పుడు ఉంటుందా? గురవమ్మ గారు, విమలమ్మ గారు ఒకప్పుడు చాలా అందంగా ఉండేవాళ్ళంట. ఫోటోలు చూస్తే సూపర్గా ఉండేవాళ్ళు. సినిమా యాక్టర్ కూడా సరిపోయేది కాదంట కదా? నిజమే. బహుశా అట్లాగా ఉంటుందేమో ఫోటోలు చూస్తే. మరి ఇప్పుడు అంటే వయసు పెరిగే కొద్దిగా ఏమైపోతూ ఉంటుంది? యవ్వనం పోద్ది, శరీరం అంతా కృంగిపోతూ ఉంటుంది కదా? ఆ ఫోటోలు ఒక రేంజ్లో ఉంటాయి అప్పుడు ఫోటోలు. జ్యోతి కూడా అంతే. ఫోటోలు చూస్తే మటుకి అసలు సూపర్గా ఉండేది అనమాట. అట్లాగా ఇప్పుడు ఏమేమైపోతున్నాయి? తగ్గిపోతూ ఉంటుంది, అందం పోతూ ఉంటుంది.
శరీరం కృషించిపోతూ ఉంటుంది, ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు అలాగే ఉండాలని చెప్పేసి అంటే కుదిరిద్దా? కుదరదు. మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ లోపల దేవుడిచ్చినటువంటి ఆత్మ ఉంటుంది, దాన్ని ఆంతర్య పురుషుడు అని బైబిల్ సెలవిస్తుంది. అది స్త్రీలలోనైనా ఆంతర్య పురుషుడే. ఆంతర్య స్త్రీ అని చెప్పి అంటలా బైబిల్. స్త్రీలలో కూడా ఆంతర్య పురుషుడే. కాబట్టి ఆంతర్య పురుషుని బలపరచు ప్రభువా, నా అంతరంగము స్ట్రాంగ్గా ఉండాలా, నా ఆత్మ బలంగా ఉండాలా, నా శరీరం కృషించిపోయినప్పటికీ కూడా నీ ఆత్మలో నన్ను బలపరచు ప్రభా, నూతన బలాన్ని నాకు దయచేయి ప్రభు అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, నూతన బలానికి ఇస్తా. దేని స్తోత్రం చెప్పండి. అయితే ఎలాంటి బలం అంటే పక్షిరాజు బలం అన్నాడు. పక్షిరాజు కంటే ఎంత బలం ఉంటుందో తెలుసా? దాని బలం ఎప్పుడు తెలుసుకుంటుందో తెలుసా? తుఫాను వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఈ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి ఈదురుగాళ్ళు వస్తాయి కదా, ఎదురుగాళ్ళు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం వారు కొన్ని తుఫాన్లప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వస్తుంది, జాలర్లు సముద్రాలకు వెళ్ళకూడదు, ఎవరు బయట రాకూడదు, ఇళ్లలో ఉండాలి, 15 రోజులకో 10 రోజులకు కావాల్సినవన్నీ కూడా సామాగ్రి సమకూర్చుకోండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే తుఫాను వచ్చినప్పుడు, ఒక ఎదురుగాలు వస్తున్నప్పుడు, ఆ వాటర్లో పడినప్పుడు ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి ముందుగానే అనౌన్స్మెంట్ చేసినప్పుడు పక్షులు చూసినప్పుడు పక్షులు కూడా గూళ్ళకి చేరిపోతాయి, మనుషులతో సహా అందరూ తలుపులు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. అప్పుడు పక్షుల్లో రాజు ఎవరో చెప్పండి? ఒక గ్రద్ద. చెప్పేగా చాలాసార్లు. పక్షుల్లో రాజు ఎవరంటే గ్రద్ద. గ్రద్ద ఒకటి ఏం చేస్తుంది తెలుసా? గూటికి చేరదు, అది గూటిని వదిలి బయటకు వచ్చేస్తుంది. అన్ని పక్షులు గోళ్ళకి చేరితే ఒక పక్షి గ్రద్ద మాత్రము గూళ్ళో ఉండదు, అది బయటకు వచ్చేసి పైకి ఎగరటానికి ప్రయత్నించింది. ఎదురుగాలి వస్తూ ఉంటుంది, భయంకరమైనటువంటి ఎదురుగాలి, పైకి ఎగరలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ దాని శక్తినంతా కూడా, దాని బలానంతా కూడా ప్రదర్శించి పైకి ఎగరటానికే చూసిద్ది, పైకి ఎగరటానికే చూసిద్ది. కారణం ఏంటి తెలుసా? దాని శక్తి ఎంతో, దాని బలం ఎంతో, దాని సామర్థ్యం ఎంతో అది తెలుసుకోవటానికి ప్రయత్నించిద్ది. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? బైబిల్లో పక్షిరాజు బలం అని చెప్పేసి పక్షిరాజుతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో నీ కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, రావని చెప్పేసి బైబిల్ ఎక్కడ చెప్పలేదు. మీకు అర్థమైందా? ఆ వచ్చినప్పుడు కూడా నీ బలము, నీ విశ్వాసము, నీ శక్తి, నీ సామర్థ్యత, ప్రభువులో నువ్వు ఎంత నిలకడగా నిలబడ్డావో ఎప్పుడు తెలిసిద్ది తెలుసా? అలాంటి పరిస్థితుల్లోని నీకు తెలిసిద్ది. అలాంటప్పుడు ఆగిపోవాలా? నువ్వు ఆగిపోకూడదు, సాగిపోయేటువంటి అనుభవంలో ఉండాలి. ఈ పక్షిరాజు ఏ విధంగా అయితే ఎదురుగాలికి తన శక్తిని, సామర్థ్యాన్ని పుంజుకొని నాకెంత బలం ఉందని చెప్పేసి ఏ విధంగా పరీక్షించుకోవటానికి పైకి అలా ఎగురుతూ ఉంటుందో, ఆ విధంగానే మనం కూడా ఏం చేయాలి తెలుసా? శ్రమలు, ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చినప్పుడు నేను ప్రభువులో ఎంత నిలకడగా ఉన్నాను అని తెలుసుకోవటానికే. అంతేగాని నేను పడవేయటానికో, నేను అక్కడితోనే దిగజార్చేయటానికో ప్రభు ఆ శ్రమల్ని తీసుకురాడు. కొంతమంది నోరు అదుపులో ఉండదు, నోరు అదుపులో లేకుండా ఎట్టబడితే అట్లా మాట్లాడేస్తారు. ఒకవేళ మనం అడిగామనుకోండి, మీకేం తెలుసు పాస్టర్ గారు, వచ్చినటువంటి శ్రమ మీకేం తెలుసండి, మీకేం చెప్పనండి, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, లేదండి నా భర్త ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, నా భార్య ఎలాంటి మాటలు మాట్లాడుతుంది, మీకేం తెలుసండి, తట్టుకోలేకపోతున్నామండి, అందుకని మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటే, పక్షిరాజు బలం, ఆ బలం ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు మనకి? నూతన బలాన్ని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? విరుసుకుపడి ఎవరేదని అంటే మాటకు ఒకటికి నువ్వు 10 అని చెప్పేసి 10 అనేసి అని చెప్పేసి దేవుడు ఇవ్వటానికి కాదు. అది నూతన బలాన్ని పొందుకున్నటువంటి నువ్వు మళ్ళీ లోకంలో పడిపోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఆ నూతన బలాన్ని లోకంలో ఖర్చు పెట్టడానికి దేవుడు నీకు ఇవ్వట్లా. దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలని, దేవుని పనిలోనూ ఉపయోగపడాలని దేవుడు నూతన బలాన్ని ఇస్తా ఉన్నాడు. బహుశా విమలమ్మ గారు, గౌరవమ్మ గారు ఎలాంటి వాళ్ళు, అబ్బా నూతన బలం అంటే ఇంకా మనం యవ్వనంగా తయారైపోతామేమో, మళ్ళీ బలం వచ్చేస్తుందేమో అని చెప్పేసి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి బలము. భౌతిక సంబంధమైనటువంటి బలం ఇవ్వడంటే ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఆత్మ బలము, నూతన బలము కలిగినటువంటి మనము దేవుని పరిచర్యలో ఆయన కొరకే మనం ఖర్చు పెట్టాలి. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను దేవుని కొరకే
ఖర్చు పెట్టే విధంగా మనం ఉండాలి. అందుకని నూతన బలం ఇవ్వబోతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, మనందరిని బట్టి అని చెప్తున్నాడు. నీకు ఒక నూతన క్రియను చేయబోతున్నాడు కదా. రెండోది ఏం చెప్తున్నానంటే నూతన బలాన్ని ఇస్తా ఉన్నాను. అది పక్షిరాజు బలం వల్లే రెక్కల చాపి నువ్వు ఎగురుతావు, అలసట ఉండదు నీకు, సొమ్మసిల్లవు, సోలిపోవు. బహుశా 2025 సంవత్సరం అలాంటి ఆవేశపడిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, సోలిపోయావేమో. ఈ నూతన బలము వాటన్నిటి నుండి నిన్ను పైకి తీసుకెళ్ళడానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మినోడు దేవుని స్తోత్రం చెప్పండి. చివరగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నూతన క్రియ ఈ సంవత్సరంలో చేయబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఏం చేయబోతున్నాడు? నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నాడు. రెండోది నూతన బలమును నీకు ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. మూడోది 92వ కీర్తన 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, అది చెప్పేసి ముగించేస్తాను. చూడండి, కీర్తనలో 92వ కీర్తన 10వ వచనం. గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి, ఇదిగో అండర్లైన్ చేసుకుంటావు, కొత్త తైలముతో నీవు నా తలను నేను అంటబడి తిని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా గట్టి చెప్పండి. క్రొత్త తైలము అంటే ఏంటి? నూతన తైలముతో నీ తల అంటబోతా ఉన్నాడు దేవుడు నూతన సంవత్సరంలో. ఆమేన్ చెప్పండి గట్టిగా. అభిషేకం అంటే ఆశీర్వాదము, అభిషేకం అంటే దీవెనలు. ప్రభు ధారాళముగా కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో చిన్న శ్రమ వచ్చినా, అది పెద్దదైనా చిన్నదైనా సరే, వాటిలన్నిటిని కూడా దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని దావీదు 23వ కీర్తనలో చెప్తా ఉంటాడు, యెహోవా నా కాపరి అని ప్రారంభించినటువంటి దావీదు ఒకానొక వచనం దగ్గరికి వచ్చి పెట్టుకంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నువ్వేం చేసావు? నా తల నూనెతో అంటి ఉన్నావు. ప్రభువా నా తల నూనెతో అంటి ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి తెలుసా? తల నూనెతో అంటామని ఆ మాటను ఎందుకు అని చెప్పాడంటే, 23వ కీర్తనలో కాపరిగా యేసు ప్రభుని పెట్టుకున్నప్పుడు, ఆయన గొర్రెగా భావించినప్పుడు, గొర్రెలకు ఉన్నటువంటి స్వభావాన్ని వర్ణించుకుంటా వస్తూ అన్ని విషయాల్లో ప్రభా నీ దుడ్డుకర నీ దండము, ఒకవేళ నేను గాఢంధకారంలోకి వెళ్తే నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరిస్తుందని చెప్పేసి అన్నీ చెప్పుకుంటా వచ్చేసి నూనెతో నా తల అంటి ఉన్నామంటే ఏంటి తెలుసా? ఒక గొర్రెకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అపాయాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా. సింహం బారి నుండి నన్ను తప్పించావు, ఎలుగుబంటి బారి నుండి నన్ను తప్పించావు. ఆ పెద్ద పెద్ద భయంకరమైనటువంటి వాటి నుంచి మాత్రమే కాదు కానీ చిన్న చిన్న నుసువుల నుంచి కూడా నన్ను తప్పించావు, చిన్నటువంటి వాటి నుంచి కూడా నన్ను తప్పించావు. అంటే ఏంటి తెలుసా? ఒక గొర్రె సాయంకాలం ఇంటికి చేరినప్పుడు, దొడ్లోకి వచ్చినప్పుడు గొర్రెకున్నటువంటి బెడద ఏంటంటే ఈ ముక్కు దగ్గర ఒక చెమ్మ వస్తుంది, చెవుల్లో చెమ్మ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చిన్న నుసుములు ఏం చేస్తాయంటే సాయంకాల సమయంలో ఈ తడి దగ్గర వాలిపోతాయి, చెవు దగ్గర, ఈ ముక్కు దగ్గర, తల దగ్గర తిరుగుతూ ఉంటాయి. ఇబ్బందికరంగా గొర్రె చిరాకు పడుతూ ఉంటుంది. ఈ ముక్కు దగ్గర, ఈ చెమ్మ దగ్గర ఆ నుసువులు వాలినప్పుడు ఆ విధంగా లోపలికి వెళ్ళిపోతాయి, ఈ చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయినప్పుడు లోపల బ్యాక్టీరియా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి చెట్టుకో, బండకో, గోడకో గొర్రె ఏం చేస్తుంది? కొట్టుకుంటూ ఉంటుంది. ఆ కొట్టుకొని కొన్ని దినాలు అయిపోయిన తర్వాత బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయిపోయి చచ్చిపోయేటువంటి ప్రమాదం గొర్రెకుంది. అందుకని గొర్రెల కాపరి సాయంకాల సమయంలో ఏం చేస్తాడంటే నూనె తీసుకొస్తాడు. కొంత నూనె తీసుకొచ్చి దాంట్లో చిన్న కర్పూరం కలిపి ఆ రెండు కలిసినటువంటి ఆ మిశ్రమాన్ని గొర్రె తల మీద అంటతాడు. ఎక్కడైతే తడి ఉందో, ఎక్కడైతే తేమ ఉందో ఆ తల మీద ఆ నూనెను అభిషేకించినప్పుడు, అంటినప్పుడు ఆ నుసుములు వాలకోకుండా వెళ్ళిపోతాయి. అందుకని దావీదు అంటాడు, అయ్యా నేను గొర్రెనయ్యా, నాకు చిన్న నుసుముల వల్ల కూడా నాకు ప్రమాదం ఉంది. అయితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నా తలను నువ్వు అంటి ఉన్నావు. బహుశా ప్రియులారా 2025 సంవత్సరంలో అలాంటి చిన్న ఇబ్బందులు నీ జీవితంలో ఎదురైనాయేమో. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేసేవేమో. పెద్ద పరిస్థితులు మాత్రమే కాదన్నయ్య, చిన్న సమస్యలే నా గుండెని చాలా బాధ పెట్టాయి. భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి రోదన, ఆర్థికంగా ఇంటిలో సమస్యలే, చేతుల్లో డబ్బులు లేవు, కుటుంబ భారాన్ని ఏ విధంగా కొనసాగించాలో తెలియలా, నా భర్త నా మాట ఇంట్లా, నా భార్య నా మాట ఇంట్లా, నా బిడ్డలు నా మాట ఇంట్లా, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేసి నా హృదయాన్ని గాయపరిచారు. ఎవరికి చెప్పినా కానీ ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, చాలా ఇబ్బంది పడిపోయాను అని చెప్పేసి బహుశా నీ హృదయంలో అలాంటి అలజడి, అలాంటి ఆందోళనతో 2026లో కూడా నువ్వు ప్రవేశిస్తే దేవుడు చెప్తున్నాడమ్మా, ఈయన నా ప్రియ బిడ్డ,
నీ తలను నేను ఏం చేయబోతున్నాను, అంటబోతున్నా, అభిషేకించబోతున్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రొత్త నూనెతో ఆయన ఏం చేయబోతున్నాడు, తైలముతో అభిషేకించబోతా ఉన్నాడు. ఆ అభిషేకంలో నీకు వచ్చినటువంటి ప్రతి అపాయాన్ని ఆయన కొట్టేయబోతా ఉన్నాడు. చిన్న చిన్న నుసుముల నుంచి, అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడో, ఎవరైతే అపవాదిగాడి ఇతరులను ప్రేరేపించి నీ మీదకి దాడి చేయబోతున్నాడో, ఆ దాడిల నుంచి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా యేసయ్య గొప్ప కార్యాలు, మేలులు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. యేసునామంలో ప్రతి ఒక్క అపవాదిని బంధించబోతా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి నిన్ను విడిపించబోతా ఉన్నాడు. దేవునికి ఆమెను చెప్పండి గట్టిగా. అలాంటి గొప్ప కార్యాలు, నూతన కార్యాలు నీ జీవితంలో ఆయన చేయబోతా ఉన్నాడు. నూతన క్రియను నేను చేయబోతున్నాను, అవి ఇప్పుడే మొలుచునని దేవుడు చెప్పినప్పుడు ఏ క్రియలు చేయబోతున్నావు ప్రభా నా జీవితంలో అంటే, దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నీకు ఇచ్చి రాతి గుండెని మార్చి మాంసపు గుండె నీకు ఇవ్వబోతున్నాను. ఆమెను చెప్పండి. రెండోది ఏమైపోతున్నావు ప్రభు అంటే, నీకు నూతన బలాన్ని ఇస్తున్నాను. ఆ బలం ఎలాంటిది తెలుసా? పక్షిరాజు బలం వల్లే నిన్ను చేస్తాను. దేని స్తోత్రం చెప్పండి. మూడోది ఏమి ఇవ్వబోతున్నావు ప్రభు, ఏ నూతన క్రియని చేయబోతున్నావు అంటే, క్రొత్త తైలముతో, నూతన తైలముతో నేను నిన్ను అభిషేకిస్తానను, నీ తలను అంటబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ మూడు కావాల్సినటువంటి వాళ్ళు, ఈ మూడు నా జీవితంలో నూతన సంవత్సరం చేయి ప్రభువా అని ఎవరైతే ఆశతో, ఆసక్తితో ప్రభువుని అడుగుతారో, మీ జీవితాలను ప్రభు చేతులు పెడతారో, గొప్ప కార్యాలు, ఘనమైనటువంటి కార్యాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు. ఆయన పేరు అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, బలమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు సమస్తము సాధ్యమైనటువంటి దేవుడు. మరి నీ జీవితంలో ఆయన క్రియలు చేయాలనుకుంటున్నాడు. మరి పొందాలని నీకు ఆశ ఉందా? పొందాలని ఆశ ఉందా? అయా నా జీవితంలో చేయి ప్రభు అని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో నేను సరే నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు చేతులు పెట్టేసాయి. ప్రభు చేతులు పెట్టే. ప్రభువు నీ పక్కన ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీవు ఆహ్వానిస్తే, అయ్యా ఇదిగో నా జీవితం నీ చేతులు పెడుతున్నానయ్యా, నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నాను, నా బ్రతుకుని మార్చు ప్రభు, నా వల్ల కావట్లేదయ్యా, అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాను, ఆడుతున్నాను, మోసం చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను, అయ్యా ప్రభు ఇదిగో దొంగతనం చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను, అన్యాయంగా, అక్రమంగా నేను ఉండకూడదు అనుకుంటున్నాను, మరలా అదే ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో మరలా అదే పాపాన్ని చేయటానికి నా చేతులు పరిగెత్తుతూ ఉన్నాయి, నా కాళ్ళు పరిగెత్తుతున్నాయి. తండ్రి పాత సంవత్సరం అంతా కూడా కొట్టివేయ, పాత సంవత్సరం అంటే నా హృదయాన్ని మార్చు ప్రభు. కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించగలిగినటువంటి వాళ్ళు మోకరించండి, మోకరించలేనటువంటి లేచి నిలబడండి. నీ జీవితానికి ప్రభువుని అడుగుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభు చేతులు పెట్టు. 2026 సంవత్సరంలో సరే ప్రభువా ఇదిగో నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను అయ్యా, ఒక విలువైనటువంటి జీవితంగా మార్చు ప్రభు. ఇప్పుడు వరకు ప్రభు అందరూ అసహించినటువంటి జీవితాన్ని కొనసాగించానయ్యా, అందరూ చేదరించుకునేటువంటి జీవితంగా నాది ఉంది ప్రభువ. ఎంతోమంది నన్ను అవమానపరిచారు ప్రభువ. ఇదిగో నాయన సరికొత్త జీవితాన్ని నాకు ఇవ్వా, సరికొత్త హృదయాన్ని నాకు ఇవ్వా అయా, మార్పును నా జీవితంలో తీసుకురా ప్రభువ. అయా లోపల ఉన్నటువంటి చెడుని తీసివేయి ప్రభువ. అయా నీకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి చేదైనటువంటి వేలును అయా మొదలతో సహా పీకివేయమని ప్రార్థిస్తున్నానని అడగండి. ప్రభుని అడగండి. నూతన సంవత్సరంలో నూతన క్రియని చేయబోతున్నాడు, అది ఇప్పుడే మొలుస్తుంది అని ప్రభు చెప్తా ఉన్నప్పుడు అవి పొందుకోవాలని నీకు ఆశ ఉంటే, ఆరాటం ఉంటే ఇదిగో ప్రభుని అడుగు. ఇదిగో నా జీవితాన్ని పెడుతున్నానయ్యా, పాడైపోయినటువంటి నా జీవితాన్ని, రోత బ్రతుకును బ్రతికినటువంటి నా జీవితాన్ని ప్రభా, చెడిపోయినటువంటి నా జీవితాన్ని ప్రభా మరలా తిరిగి ఒక నూతనమైనటువంటి జీవితంగా మార్చే దేవుడు కాబట్టి నాయన నూతనంగా మార్చు ప్రభా. నా స్వభావాన్ని తీసేయి, నా పాత స్వభావాన్ని తీసేయి, నీ స్వభావాన్ని ప్రభా నీ స్వారూప్యంలోకి నన్ను మార్చు ప్రభా. అయ్యా నా కుటుంబానికి ప్రభ దీవెనికరంగా ఉండాలి ప్రభా, నా తల్లిదండ్రులకి దీవెనికరంగా ఉండాలి ప్రభా, నా భర్తకి దీవెనికరంగా ఉండాలి ప్రభా, నా భార్యకి దీవెనికరంగా ఉండాలి ప్రభా, నా సమాజానికి దీవెనికరంగా ఉండాలి ప్రభా, నా ఉద్యోగంలో దీవెనికరంగా ఉండాలి ప్రభా, నా అధికారులకి దీవెనికరంగా ఉండాలి ప్రభా. సమస్తమును ప్రభ తండ్రి అయా ప్రభ దీవెనికరంగా నన్ను మార్చండి. అడగండి. నన్ను మార్చు ప్రభా. రాతి లాంటి బండ లాంటి నా హృదయాన్ని పగలగొట్టు ప్రభా, మార్చి ప్రభా తండ్రి. అయా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తీసే, నాలో ఉన్న కోపాన్ని తీసివేయి ప్రభా, నాలో ఉన్న అహంభావాన్ని తీసివేయి ప్రభా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయి ప్రభా, నాలో ఉన్నటువంటి ఎదురుబాటుతనాన్ని తీసివేయి ప్రభా. తీసేయ్యా
నూతన జీవితాన్ని ప్రభా, నూతన హృదయాన్ని ప్రభా, నూతన హృదయాన్ని, నూతన బలాన్ని నాకు దయచేయి ప్రభా. నాకు ఇచ్చిన బలాన్ని నీ సేవలో ఖర్చు పెడతాను ప్రభా. నాకు ఇచ్చిన బలాన్ని నీ కొరకు నేను ఉపయోగిస్తాను ప్రభువా. లోకం వైపు నేను ఇంకా పరిగెత్తను, లోకం వైపు నేను ఇంకా పరిగెత్తను ప్రభా. లోకం నాకొద్దు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. నువ్వు నాకుంటే ప్రభా, నాకు అదే చాలు ప్రభా. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని ప్రతికూల సమస్యలు నా ముందు నిలబడినప్పటికీ, తొడగొడుతున్నప్పటికి కూడా ప్రభా నేను జడవను, భయపడను. కారణం నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. నువ్వు నాకు తోడు ఉండు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నాకు నువ్వు తోడు ఉండు ప్రభా. నాకు అది చాలు ప్రభా. నువ్వు ఉంటే చాలు ప్రభా. మాట చెప్పగలవా? ఈ మాట చెప్పగలవా? నువ్వు నాకు తోడై ఉండు ప్రభా అని ఈ మాట చెప్పగలవా? ప్రతి ఒక్కరు కూడా మీరు హృదయాలను తెరిచి అడగండి, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. మరొకసారి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టం. అవును, ఈ సంవత్సరం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. బంధువులైనను నీ మాట చాలయ్యా. అందరి బిగ్గరగా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. 2025 సంవత్సరం అంతా నువ్వు కాపాడావు ప్రభా. నువ్వు నా పట్ల చూపినటువంటి ప్రభా మితిలేనటువంటి ప్రేమను బట్టి, నీ కృపా కనికరమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఎన్నో మారులు కన్నీరు విడిచాను ప్రభా. ఎన్నో మార్లు ప్రభా వేధించాను, రోధించాను, గుండెలు బాదుకున్నాను ప్రభువా. అన్ని సమయాల్లో ప్రభువా నా అన్నటువంటి వాళ్ళే నన్ను ప్రభా వదిలిపెట్టినప్పటికి కూడా, ఎవరినైతే నేను నమ్మానో వారే నన్ను విడిచిపోయినప్పుడు ప్రభా, ఎవరినైతే నేను ఆశ్రయించానో వారే నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు తండ్రి నువ్వు ఉన్నావు ప్రభువా. నువ్వుంటే నాకు చాలు ప్రభువా, నువ్వుంటే నాకు చాలు ప్రభువా. అయ్యా, నీ వాక్యం చేత నన్ను బ్రతికించండి అయ్యా, నీ వాక్యం చేత నన్ను బ్రతికించినండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా ప్రభు తండ్రి, సంఘముగా ఏర్పడినటువంటి నీ ప్రియబిడ్డల విశ్వాసం ప్రభా క్షేమముగా మరొక సంవత్సరం అనేటువంటి నూతన దయా కిరీటాన్ని మాకు దయచేసినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తా ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పొందుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నూతన క్రియను ప్రభా వాళ్ళు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నూతన బలమును వారి జీవితంలో పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నూతన తైలముతో ప్రతి ఒక్క తలను ప్రభా అంటబోతూ ఉన్నారు. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిని దయచేయండి ప్రభా. ఎలాంటి లోటులు లేకుండా ప్రభా గతించినటువంటి సంవత్సరంలో వేటినైతే పోగొట్టుకున్నారో, వేటినైతే చేయాలని కూడా నీ సేవలో చేయలేకపోయారు ప్రభా, వాటిని తిరిగి పునరుద్ధరించుకోవటానికి, వాటిని తిరిగి చేయటానికి బిడ్డలను ప్రభా ఆశీర్వదించండి, దీవించండి, ఐశ్వర్యవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కష్టాన్ని దీవించండి, వాళ్ళ వ్యాపారాలను
దీవించండి, బిడ్డల చదువులను దీవించండి, ఉద్యోగాలను దీవించండి. అయా ప్రభ తండ్రి, వాళ్ళు చేస్తున్నటువంటి సమస్త పనుల్లో మీరు తోడుగొండమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి ప్రభా. అన్నిటికన్నా ప్రభా విశ్వాసములు స్థిరమ కలిగి ప్రభా, మునిపెన్నెల లేని విధంగా ప్రార్థనలో నిలకడగలిగి ప్రభా, నీ కొరకు ప్రభ తండ్రి ఎదురు చూసేటువంటి గుంపులో ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగి ఉండేలాగిన సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన దయ, ఆయన యొక్క మహిమ, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన అపారమైనటువంటి కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండి ఈ నూతన సంవత్సరం నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలయ్యా, వందనాలు.